వర్క్ ఫ్యాబ్రిక్స్ పైన స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటది. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు సేల్ లో 100 రూపీస్ పడింది అనమాట. ఇది కూడా మనకి కంప్లీట్ 1 మీటర్ చాలా నచ్చింది ఈ బ్లౌజ్. సో ఇంతకు ముందు నేను మీరూస్ లో ఒక ఫుల్ బ్లౌజ్ తీసుకున్నాను, ఇలాంటి ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ లో. అది 500 రూపీస్ కి తీసుకున్నాను. 220 రూపీస్ కి ఎంత మంచి బ్లౌజ్ వచ్చేసింది. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ బ్లాగ్ వీడియో. సో షాపింగ్ హాల్ అన్నమాట. ఈ రోజు నేను కంకటాలలో చేసిన షాపింగ్ ని మీతో షేర్ చేసుకోబోతున్నా. కంకటాలలో నేను ఏమేం షాపింగ్ చేశానని. ఆబ్వియస్ గా నేను ఎప్పుడు కంకటాలకు వెళ్ళినా మోస్ట్లీ సారీసే షాపింగ్ చేస్తాను. అండ్ ఏంటో ఆ కోఇన్సిడెన్స్ ఏమో నాకు తెలియదు, కానీ మాకు ఎప్పుడన్నా ఏదైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి, మేము పెట్టుబడులకు సారీస్ పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా మాకు కంకటాల సేల్ అనేది మంచిగా ఆ టైంలో వస్తూ ఉంటది అనమాట. ఆ టైంలో మేము ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నామా అనుకోవద్దు. అలాగే నేను ఎప్పుడు సారీస్ షాపింగ్ చేసినా లైక్ ఏంటంటే ఇక్కడ కంకటాలలో మనకి పట్టు సారీస్ అన్ని రేంజ్ ఆఫ్ కలెక్షన్ పైన కూడా సేల్ ఉంటది అనమాట. కానీ నేను తీసుకునేవి మోస్ట్లీ 10,000 పెట్టి ఒక చీర కొనే కన్నా 1000 రూపీస్ 2000 ఇలా ఎక్కువ నంబర్ ఆఫ్ శారీస్ కొనడానికి అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం ఎంత కాస్ట్లీ చీర అయినా ప్రెసెంట్ ఉన్న ఈ రోజుల్లో హార్డ్లీ దాన్ని ఒక 4-5 టైమ్స్ కన్నా ఎక్కువ కట్టలేము. సో ఈ 4-5 టైమ్స్ కట్టాల్సిన శారీకి 10,000, ఒకే శారీకి 10,000 పెట్టే కన్నా సో 2,000, 1,500, 2,000 ఈ బడ్జెట్ లో ఎక్కువ శారీస్ తీసుకుంటే బాగుంటాయి కదా అనేది నా ఫీలింగ్ అనమాట. ఈసారి అయితే కంప్లీట్ గా నా పర్సనల్ షాపింగ్ అయితే కాదు, ఇది పెట్టుబడుల కోసం తీసుకున్న షాపింగ్ అనమాట. ఇంతకీ ఈవెంట్ ఏంటంటే మా అత్తగారు వాళ్ళకి అమ్మవారి పండుగలు జరగబోతున్నాయి అనమాట. లైక్ ఏంటంటే ఎవ్రీ 10 or 12 ఇయర్స్ కి వాళ్ళు పండుగలు అయితే చేస్తూ ఉంటారు. అక్కడ ఊరి పండుగలు జరుగుతాయి అనమాట. చాలా మంచిగా జాతర జరుగుతుంది. సో ఆ పండుగల కోసం అత్తయ్య వాళ్ళు సారీస్ తీసుకోమన్నారు. సో అవి తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మిమ్మల్ని ఊరించకుండా అసలు నేను తీసుకున్న సారీస్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆబ్వియస్లీ ఇవి గిఫ్టింగ్ కోసం తీసుకున్న సారీస్ కాబట్టి నేను ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు. మీకు ఏ సారీ నచ్చిందో దాని ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే కింద ఆ సారీ గురించి కామెంట్ చేయండి. మీకు పర్సనల్ గా నేను ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. సో ఈ సారీస్ కి నేను ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు. సో గిఫ్ట్ చేసేటప్పుడు ప్రైస్ చెప్పి గిఫ్ట్ చేస్తే బాగోదు కదా, సో అందుకనే రివీల్ చేయట్లేదు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ సాఫ్ట్ సిల్క్ సారీ అనమాట. సో ఇది సారీ అయితే కంప్లీట్ సారీ అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ లో వస్తుంది. అండ్ పళ్ళు పాట వచ్చేసి స్కై బ్లూ కలర్ లో ఉంటది అనమాట. స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ లో ఇది మంచి సాఫ్ట్ సిల్క్ సారీ అనమాట. డ్యూయల్ షేడ్, లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఉంటది. అండ్ ఈ సారీ వచ్చేసి మనకి కూడా బ్రొకేడ్ లో వస్తుంది. అండ్ చూడండి పళ్ళు పాట వచ్చేసి ఇలా చూడండి మంచిగా లైట్ అండ్ డార్క్ షేడ్, ఈ డ్యూయల్ షేడ్ చాలా బాగుంటది కదా, కట్టుకుంటే కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది. అండ్ దీనికి మనకి ఈ కలర్ లో, ఈ స్కై బ్లూ కలర్ లో వర్క్ బ్లౌజ్ వేసుకున్నా, లేదంటే ఇలాంటి బ్రొకేడ్ బ్లౌజ్ కొంచెం డిజైనర్ ప్యాటర్న్ లో మనం స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటది. సో ఇది ఫస్ట్ శారీ అయితే నేను తీసుకున్నది. ఇది మనకి బార్డర్ చూసారా, ఒక సింపుల్ డబుల్ బార్డర్ టైప్ లో వచ్చింది అనమాట. చాలా మంచిగా హెవీ బార్డర్ వచ్చింది. కింద ఒక బార్డర్ వచ్చింది అండ్ పైన ఒక బార్డర్ అయితే వచ్చింది అనమాట. ఈ సింపుల్ గా ఇక్కడ పళ్ళు దగ్గర కూడా మనకి డబుల్ పళ్ళు లాగా వచ్చింది అనమాట. చిన్న పళ్ళు వచ్చి దానికి ఎక్స్టెన్షన్ ఇంకొక పళ్ళు వచ్చింది అనమాట. సో మిగతా శారీ అంతా కూడా ఇలా బ్రొకేడ్ పార్ట్ లో ఉంటది అనమాట. శారీ ఆల్ ఓవర్ ఇలా బ్రొకేడ్ లో ఉంటది. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇందులోనే ఇంకొక శారీ కూడా తీసుకున్నాను. ఇది చూడండి, ఇది శారీ అనమాట. ఎస్, ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో, గ్రీన్ పైన మనకి ఫుల్ గా అంతా కూడా గోల్డ్ జరీతో వస్తుంది అనమాట. ఇది కూడా అండ్ ఇదిగోండి రెడ్ కలర్ బార్డర్ అనమాట. ఇది వచ్చేసి మనకి బార్డర్ పార్ట్ వస్తుంది. అండ్ పళ్ళు కూడా మనకి సేమ్ రెడ్ కలర్ లోనే పళ్ళు ఉంటది. ఇవి ఏంటంటే కట్టుకుంటే మనకి ఏమైనా పూజ ఈవెంట్స్ టైంలో వాటిల్లో కట్టుకోవడానికి చాలా సింపుల్ గా చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. ఇదంతా కూడా బ్రొకేడ్ పళ్ళు, బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ లో వస్తుంది మనకి. అండ్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగే జరీతో ఉంటది. సో ఇది ఇంకొక సారీ అయితే. ఎస్, ఇది ఇంకొక సారీ. ఈ రెండు ఒకే ప్రైస్ పడ్డాయి అనమాట. మీరు ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడిగేయండి, నేను మీకు ప్రైస్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే పైతానీ బ్లౌజ్ అనమాట. మనకి పైతానీ పైన టిష్యూ వస్తుంది. అండ్ చూడండి పైతానీలోనే మనకి చక్కగా మంచిగా ఇలాగా పీకాక్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇదేంటంటే మనం మంచిగా క్రాప్ టాప్ అది స్టిచ్ చేసుకోవడానికి, లెహెంగా బ్లౌజ్ అది స్టిచ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్ గా.
పింక్ కలర్ లో వచ్చింది కదా. సో ఏదైనా లెహెంగా పైన క్రాప్ టాప్ లాగా ఇలా మంచిగా చూడండి 2 పిట్టలు వచ్చాయి. ఒకటి నెమలి, ఒకటి ప్యారెట్ అన్నమాట. పీకాక్ ప్యారెట్ 2 పిట్టలు ఒకే దగ్గర వచ్చాయి అనమాట. ఎంత బాగుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సేల్ ప్రైస్ లో 220 రూపీస్ 250 రూపీస్ ఎంతో పడింది. సో ఇది కంప్లీట్ గా 1 మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. ఇది చూడండి, ఇది ఇంకొక బ్లౌజ్ పీస్. సో ఇది మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ పీస్ ఉంటది. అండ్ ఇదంతా కూడా ఫుల్ గా వర్క్ వస్తుంది. గోల్డ్ జరీతో ఇలా అవుట్ లైన్ వచ్చి దాని లోపల పింక్ కలర్ జరీ వచ్చింది అనమాట. సో జరీకా పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది. ఇదంతా కూడా సింపుల్ గా ఉంటది. అండ్ ఇది ఏదైనా వర్క్ శారీస్ పైన చేపించుకోవాలి, వర్క్ శారీస్ పైన స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటది. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు సేల్ లో 100 రూపీస్ పడింది అనమాట. ఇది కూడా మనకి కంప్లీట్ 1 మీటర్ బ్లౌజ్ అనుకుంటా. 1 మీటర్ బ్లౌజే వస్తుంది. ఇది కూడా ఇప్పుడు సేల్ లో 100 రూపీస్కి వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఈ రెడీమేడ్ బ్లౌజ్. ఈ మధ్య రెడీమేడ్ బ్లౌజెస్ కి నేను తెగ పిచ్చిగా పడిపోతున్నాను. మొన్న కూడా ఒకటి కొన్నాను, అది ఇంకా యూజ్ చేయలేదు. అప్పుడే ఇంకొక బ్లౌజ్ తీసేసుకున్నాను అనమాట. సో ఇది బ్లౌజ్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇలా వస్తుంది అనమాట మనకి బ్లౌజ్. ఇది ఫ్రంట్ అనమాట. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను షార్ట్ స్లీవ్స్ అయితే ట్రై చేయబోతున్నా. ఈ మధ్య అంతా కూడా ఈ ఎల్బో స్లీవ్స్ వచ్చాక నేను షార్ట్ స్లీవ్స్ అసలు స్టిచ్ చేయించుకోలేదు. సో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం నేను షార్ట్ స్లీవ్స్ అయితే ట్రై చేయబోతున్నా. ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ డ్రెస్ పైన అంత ఫిట్ అవ్వట్లేదు, ఎందుకంటే అది కూడా ఇది బెలూన్ స్లీవ్స్ కదా. సో మనం అంత తెలియట్లేదు ఈ డ్రెస్ పైన. సో బెలూన్ స్లీవ్స్ కదా, కానీ ఆత్రం ఆగదు. వేసేసుకోవాలన్న ఆత్రం ఏదో వేసేసుకున్నాను. సో ఫ్రంట్ ఇలా వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటది అనమాట, బ్యాక్ హుక్స్. అండ్ ఇది ఏదైనా సింపుల్ ప్లెయిన్ శారీ పైన మనం పేర్ చేసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే బ్లౌజ్ అంతా కూడా ఫుల్ గా హెవీ వర్క్ అయితే వచ్చింది కదా. అండ్ ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి నాకు 220 రూపీస్ పడింది. ఏవైతే నా కోసం పర్సనల్ గా తీసుకున్నానో దాని ప్రైస్ నేను రివీల్ చేస్తున్నాను. వేరే వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ లో ఉన్న వాటికి నేనైతే ప్రైస్ రివీల్ చేయట్లేదు. సో ఇది ఇంకొక బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఈ బ్లౌజ్. సో ఇంతకు ముందు నేను మీరూస్ లో ఒక ఫుల్ బ్లౌజ్ తీసుకున్నాను, ఇలాంటి ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ లో. అది 500 రూపీస్ కి తీసుకున్నాను. సో ఇది చూడండి సింపుల్ గా మనకి 220 రూపీస్ కి ఎంత మంచి బ్లౌజ్ వచ్చేసింది కదా. సో పాత సారీస్ ఏమైనా ఉన్నా వాటి మీద పేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటది కదా. సో ఏమంటారు, ఈ బ్లౌజ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంతే, ఈ కవర్ లో అంతే. ఇంకా మా అత్తగారి సారీస్ ఇప్పుడు తీసుకొస్తాను. ఇప్పటి వరకు చూసినవి కొన్ని మన కలెక్షన్ అనమాట. సో ఇప్పుడు మా అత్తగారు తీసుకోమన్న సారీస్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ సారీ వచ్చేసి ఇది మంచి పింక్ షేడ్ చూడండి, బేబీ పింక్ షేడ్ అనమాట. పీచ్ బేబీ పింక్ కలర్ కి మధ్యలో ఉందన్నమాట ఈ సారీ అయితే. అండ్ దీనిపైన మనకి సిల్వర్ జరీ అయితే వచ్చేసింది, చూసారు కదా. ఇది ఒక గ్యాప్ బార్డర్ టైప్ లో వచ్చింది సారీ అంతా బార్డర్. అండ్ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటది. ఎస్, ఒక కోటా టైప్ లో సారీ అయితే వచ్చింది అనమాట. ఇది ఫస్ట్ సారీ అయితే. సో మంచిగా సింపుల్ గా చాలా డీసెంట్ లుక్ తో ఉంటది అనమాట ఈ సారీ. కట్టుకుంటే చాలా చాలా బాగుంటది. చూడండి ఎంత బాగుందో కదా. సో ఇది ఫస్ట్ సారీ అయితే. ఇందులోనే ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. అనమాట. ఇది క్రీమ్ కలర్ వస్తుంది. సో చాలా మంచి సారీ అనమాట. ఇది కూడా మంచి కలర్, సేమ్ ప్యాటర్న్ వస్తుంది. కాకపోతే దీనిపైన జెరీ లైన్స్ బాగా హైలైట్ అవుతున్నాయి అనమాట. ఈ సారీకి ఏంటంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తో పేర్ చేసుకుంటే ఇంకా దీని లుక్ ఇంకా బాగుంటది అనమాట. చాలా చాలా బాగుంటది. సో ఇది సెకండ్ సారీ. రెండు కూడా ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్ అంతా ప్రైస్ అంతా కూడా ఒకటేలా ఉందన్నమాట. సో ఇది సెకండ్ సారీ అయితే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంకొక సారీ. ఇదేంటంటే ఈ సారీ మనకి టిష్యూ టైప్ లో వస్తుంది అనమాట. ఇదిగోండి, చూసారు కదా. ఇది మనకి టిష్యూ టైప్ లో వస్తుంది. సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటది. మంచి లైక్ అంటే మంచి పేస్టల్ గ్రీన్ షేడ్ లో వచ్చింది. దానిపైన మనకి అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది, అక్కడక్కడ జరీ వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు టైప్ లో వస్తుంది అన్నమాట. పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ కూడా సేమ్ ఇలాగే రిపీట్ అవుతుంది అనమాట. మనకి సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటది. అండ్ ఇది పళ్ళు పార్ట్ అయితే. సో బార్డర్ కూడా సేమ్ పళ్ళు ఎలా వచ్చిందో బార్డర్ అలానే వస్తుంది. అండ్ సారీ కూడా మంచిగా టాజిల్స్ అయితే వచ్చాయి అనమాట. చూడండి టాజిల్స్ వచ్చాయి. సో ఇది పళ్ళు పార్ట్. ఎంత బాగుంది కదా, చాలా నీట్ డీసెంట్ లుక్ ఉన్న సారీ అనమాట. సో ఇప్పుడు ఈ చూపిస్తున్న సారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒకటే ప్రైస్ రేంజ్ లో ఉన్న సారీస్. సో ఏ సారీ ప్రైస్ కావాలన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను మీకు కమెంట్ సెక్షన్ లో పింక్ చేస్తే ప్రతి సారీది మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీకి ప్రైస్ నేను రివీల్ చేస్తాను.
అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ సారీ అన్నమాట. ఇది వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళ లాంటి వాళ్ళకి బాగుంటది. ఇది నేత టైప్ లో సారీ అన్నమాట. సో చూడండి, మంచిగా కాటన్ ఫ్యాబ్రిక్ టైప్ లో వచ్చేసి దీనిపైన సిల్వర్ జరీ వస్తుంది. సారీ అంతా కూడా మనకి సింపుల్ సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి. అండ్ ఇది బార్డర్ అయితే. సో పెద్దవాళ్ళకి అయితే మాత్రం చాలా బాగుంటది ఇటువంటి సారీస్ కట్టుకోవడానికి, సో చూడడానికి కూడా. అండ్ ఇది ఏంటంటే మనకి కుప్పడం సారీస్ అనుకుంటా, కుప్పడమే అనుకుంటా, నాకు తెలీదు కరెక్ట్ గా. ఈ పెద్దవాళ్ళ సారీస్, ఈ హ్యాండ్లూమ్ సారీస్ నాకు అంత ఐడియా ఉండదు అనమాట. సో బార్డర్ అంతా కూడా ఇలా ఉంటది అనమాట. సో ఇందులోనే ఇంకొక సారీ కూడా, ఇందులో ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. అన్ని ఏంటంటే ఒకే ఇంటి నుంచి వచ్చే ఇద్దరు ఉంటారు కదా, సో అలా వాళ్ళ కోసం అని చెప్పి సేమ్ ప్యాటర్న్ లో శారీస్ తీస్తాను. ఒకటి గ్రీన్ తీసుకున్నాం కదా, ఇందులో రెడ్ అన్నమాట. సో అన్నింటికి ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అన్నింటికి బార్డర్ అయితే పింకే వచ్చింది, ఇంకే కలర్ రాలేదు. సో ఇంకే కలర్ అయినా కూడా ఇంత బ్రైట్ గా ఉండదేమో అనిపించింది నాకు కూడా. సో చాలా బాగున్నాయి ఇవి 2 శారీస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇందాక చూపించాను కదా, అందులోనే కలర్స్ అన్నమాట, అది కూడా చూపిస్తాను. ఎస్, ఇదిగోండి. ఇందాక మనం ఈ సారీలో గ్రీన్ షేడ్ చూసాం కదా, పాస్టల్ గ్రీన్. ఇది పేస్టల్ పింక్ షేడ్ అన్నమాట. సారీ ఆల్ ఓవర్ మనకి సేమ్ వస్తుంది. ఇది ఏంటంటే లైక్ ఒక ఆర్గాన్జా టైప్ లో ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది అనమాట. సెమీ ఆర్గాన్జా అనుకోవచ్చు. కొంచెం స్టిఫ్ మెటీరియల్ వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటది అనమాట. దాని బార్డర్ కొంచెం వేరు వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది దానికి, దీనికి కొంచెం చిన్న బార్డర్. అండ్ ఈ బార్డర్ కి తగ్గట్టుగానే సేమ్ పళ్ళు కూడా ఇలా రిపీట్ అయింది అనమాట. సో దానికి బార్డర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చింది, దీనికి ఇలా వచ్చింది అనమాట. సో ఇది ఇంకొక సారీ అయితే. నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే ఇంకొక సారీ కూడా తీసుకున్నాను. ఎస్, ఇదిగో. ఇందులో మనం ఇందాక గ్రీన్ లో డార్క్ షేడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు గ్రీన్ లో లైట్ షేడ్ తీసుకున్నాం అనమాట. పేస్టల్ గ్రీన్ లో ఇందాక తీసుకున్నది ఒక పిస్తా షేడా, అది ఏ షేడ్, ఒక మెహందీ షేడ్ లాగా అనమాట. సో ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా షేడ్ లో వచ్చింది అనమాట. ఇందాక తీసుకునేది మనకు ఒక డార్క్ పిస్తా వచ్చింది, ఇది వచ్చేసి లైట్ పిస్తా షేడ్ లాగా వచ్చింది అనమాట. సో ఇందాకట్లాగే దీనికి కూడా మంచిగా బార్డర్ కొంచెం బాగా వచ్చింది. అండ్ సేమ్ ఇలాగే ఫ్లోరల్ ప్రింట్, మూడు రకాలు అనమాట. ఇది చూడండి, ఇది ఒకలా ఉంది, ఇది చూస్తే ఇది ఒకలా ఉంది, అండ్ దానికి ఇంకొకలా వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ ఈ 2 ఒకలాగే అనిపిస్తున్నాయి. ఈ 2 చూసారు కదా. ఎస్, ఈ 2 ఒకేలా అనిపిస్తున్నాయి అనమాట. సో లైట్ అండ్ డార్క్ షేడ్స్ అంతే డిఫరెన్స్. సో ఇది నేను తీసుకున్న కంప్లీట్, నేను చేసిన కంప్లీట్ శారీ షాపింగ్ అయితే. సో ఇది ఈ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ డెఫినెట్ గా మీకు కావాలి అనుకుంటే ప్రైస్ కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. ప్రతి వీడియోలో ప్రైస్ అయితే డెఫినెట్ గా షేర్ చేసేదని, కాకపోతే చెప్పాను కదా గిఫ్టింగ్ పర్పస్, అది కూడా అత్తయ్య గారు వాళ్ళ తరపు గిఫ్టింగ్ కాబట్టి నేను అంత ప్రైస్ చెప్పడం బాగోదు కదా, సో అందుకే నేను చెప్పట్లేదు. మమ్మీ వాళ్ళ తరపు అయితే మా ఇంట్లో వాళ్ళకే కదా, పర్లేదు అని చెప్పి సారీ ప్రైసెస్ అయితే అనౌన్స్ చేసేదాన్ని. అందుకే ఈసారి సారీ ప్రైసింగ్ అది అనౌన్స్ చేయట్లేదు. సో ఇది ఇవాళ వీడియో అయితే, షాపింగ్ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్లే ముందు మరిన్ని ఇలాంటి మంచి షాపింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అసలు మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గైస్.